హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఇది కోనసీమ ముఖద్వారము. కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి పాయలు, బంగాళాఖాతం మధ్య ఉన్న ద్వీపాల సమూహం. కోనసీమ ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి చెందింది. గోదావరి డెల్టా చుట్టూ గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ఠ గోదావరి, గౌతమి, నీలరేవు ఉన్నాయి. రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ఠ గోదావరి పాయలుగా చీలుతుంది. ఇది కోనసీమ ముఖద్వారము, రావులపాలెము. ఇది కోనసీమ శుభకలశం, అమలాపురంలోని కోనసీమ సెంటర్ ఇది. వృద్ధ గోదావరి గౌతమి నీలరేవుగా, వశిష్ఠ గోదావరి వశిష్ఠ వైనతేయగా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతంలో తీరంలో 170 కిలోమీటర్ల పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు. కోనసీమలో అమలాపురం అతిపెద్ద పట్టణం. దీనినే దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం ఉన్నాయి. ఇది అమలాపురంలోని కలశం సెంటర్. కోనసీమ పదం మూల అంటే కోన, ప్రదేశం, సీమ నుండి వచ్చింది. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నష్టాన్ని కలిగించింది. ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాల నిలయం. ఇక్కడ గోదావరి మూడు పాయలైన వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదుల పాయల మధ్య ఈ కోనసీమ ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలు చూడవచ్చు. అతిథి అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను, సంప్రదాయాలను నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ వారు కొత్తవారిని అండి, ఆయ్ అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమలో పలు రకాలైన కొబ్బరి, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి, బొప్పాయి పంటలు పండిస్తారు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా, ఎటు చూసినా గోదావరి పాయలు, వాటరు, అట్లానే చిన్న చిన్న కాల్వలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, కొబ్బరి తోటల్లోనే ఇల్లులు కన్‌స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ ఈ పచ్చదనం మధ్యనే మనం ఈ కోనసీమ ఏరియాని చూస్తూ ఉంటాము. ఇక్కడ కోనసీమలో పలు రకాలైన కొబ్బరి, అరటి, మామిడి, పనస, సపోటా ఈ పంటలన్నీ పండిస్తారు. అట్లానే కొబ్బరి, పీచు, కూరగాయలు, పూలు, పండ్లు, కోడిగుడ్లు, వ్యవసాయ ఎగుమతులు ఇవన్నీ కోనసీమలోని ఎగుమతులు. ఇక్కడ మాండలిక సంభాషణ బావుంటుంది. నేను ముందే చెప్పాను అనడానికి సెప్పాను అంటారు. సంతకెళ్ళి సేపలెట్రమ్మంటే సింతసిగరట్టుకొచ్చినారు. తేనెలో నిమ్మరసం పిండి పొద్దేలా పరగడుపునే ఏడ్నీళ్లతో తాగితే మంచిదంట. ఈ విధంగా ఉంటుంది కోనసీమలోని సంభాషణ మాండలిక భాష. కోనసీమలో మందపల్లి శనీశ్వర స్వామి దేవాలయం, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పలివెల దేవాలయం ఇట్లా చాలా ప్రముఖ దేవాలయాలు, సందర్శించవలసిన దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికి హైటెక్ బస్సెస్ సర్వీసెస్ ఉన్నాయి. రాజమహేంద్రవరం కోనసీమకు ప్రక్కనే ఉన్న పెద్ద నగరం. ఇక్కడ చూసారా వరిచేలు తివాచీ పరిచినట్టు ఎంత బావుందో. మన కళ్ళకి అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది ప్రశాంతంగా. గ్రీన్ కార్పెట్ ఇన్ కోనసీమ. బావుంది గదా! ఇది అక్కడ ఎటు వెళ్ళినా మనకి చిన్న కెనాల్ లాగా కనిపిస్తానే ఉంటది వాటర్ ఎటు చూసినా మనకి. కోనసీమలో 8 ప్రధాన నగరాలున్నాయి. గోదావరి దగ్గరలో పచ్చని ప్రకృతిలో ప్రశాంతమైన వాతావరణంలో పుట్టి పెరిగి చదువుకుని, చదువుకు తగ్గ ఉద్యోగం కోసం నగరాలు, పట్టణాలు, విదేశాలు వెళ్లి సంపాదన కోసం ఎన్నో ఒత్తిళ్లు, కష్టాలు పడి సంపాదించుకుని మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలో సెటిల్ అయితే ఎంత బావుంటుంది. కానీ అట్లా అందరికీ కుదురుతుందా? చాలామంది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఏరియా ప్రాంత పిల్లలు బాగా కష్టపడి చదువుకుని, ఇక్కడ ఈ ఏరియాలో తగ్గ సంపాదించుకోవడానికి తగ్గ జాబ్స్ లేక బెంగుళూరు అని, హైదరాబాద్ అని, యూఎస్ఏ అని, విదేశాలని వెళ్ళిపోతూ, అక్కడే సెటిల్ అయిపోతూ, మళ్ళీ వెనక్కి రాలేక చాలా కష్టాలు పడుతున్నారు. అట్లా కాకుండా సొంత ఊరిలో, సొంత ఏరియాలో ఇట్లా పచ్చని ప్రకృతి మధ్య మనమే సంపాదన కోసము అవకాశాలు సృష్టించుకుంటే ఎంత బావుంటుంది. ఈ పచ్చని పరిసరాలు వదిలి వెళ్ళే వారికి ఇది నా సూచన. సంపాదన అవసరమే కానీ, మనం పుట్టి పెరిగిన అందమైన ప్రదేశంలో కూడా సంపాదన మార్గాలు మనమే క్రియేట్ చేసుకొని ప్రశాంతంగా
దూరపు కొండలు నునుపు అనే సామెతని అబద్ధం చేస్తూ, మనం పుట్టి పెరిగిన ప్రాంతం కూడా నునుపు అనే సామెతని క్రియేట్ చేద్దాం. సంపాదన అవకాశాలు మనమే క్రియేట్ చేసుకొని, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇదంతా వెళ్ళే దారిలో నేషనల్ హైవే. ఇది కోనసీమలోని అమలాపురం పట్టణంలోని కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ. మనందరికీ తెలిసిందే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు డ్యూటీస్ ఏంటి, ఇక్కడ మనకి ప్రజలకి ఏమేమి వాళ్ళు సర్వీసింగ్ చేస్తారు గవర్నమెంట్ ద్వారా అనేది మనందరం చదువుకున్నాము. అట్లానే చూసాము కూడా సమాజంలో. ఇక్కడ ఈ కార్యాలయంలో మన గవర్నమెంటు ప్రజల సమస్యల పరిష్కారార్థం కొన్ని ఇక్కడ సూచనలిచ్చారు. ఇదంతా యారో మార్క్ రూపంలో 1 బై 1 స్టెప్ వైస్‌లో ఇక్కడ బ్యానర్‌తో ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ కలెక్టరేట్ ప్రాంగణంలో కొన్ని భవనాలున్నాయి. గోదావరి భవన్ అని, అట్లానే ఇంకా చాలా భవనాలున్నాయి. ఈ గోదావరి భవన్‌లో ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తారంట. అట్లానే ఇక్కడ కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం అని రాసుంది. ఇక్కడ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన మీటింగ్స్ అవి జరుగుతా ఉంటాయి. ఇక్కడ ఇది ల్యాండ్ మ్యాటర్‌కి సంబంధించిన బిల్డింగ్. ఇవన్నీ కొన్ని భవనాల సముదాయం ఇదంతా. ఇదంతా కలెక్టరేట్ ఆఫీసు లోపల ప్రాంగణం. ఈ గోదావరి భవన్‌లో ఎవ్రీ మండే గ్రీవెన్స్ అనేది జరుగుతుందంట. గ్రీవెన్స్ అంటే ప్రజలకు ఏదైనా సమస్యలున్నా, పెన్షన్ అందకపోయినా, ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా, అట్లానే ఏదైనా ల్యాండ్ సమస్యలున్నా, ఇవన్నీ ఇక్కడ అభ్యర్థన అంటే పిటిషన్ రూపంలో సమర్పిస్తే, అక్కడ దానికి సంబంధించిన శాఖ వారు ఉన్నారు. ఇదిగోండి ఈ హాలు. ఈ హాల్లోనే ఈ సమస్యలు పరిష్కరిస్తారంట. ఈ గోదావరి భవన్‌లో ఎవ్రీ మండే 10కి స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ ల్యాండ్‌కి సంబంధించిన, రెవెన్యూకి సంబంధించిన, శాఖకి సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖ వారు, అట్లానే రెవెన్యూ శాఖ వారు, వివిధ శాఖల వారు ఉన్నారు. కలెక్టర్
కలెక్టర్ వారికి లేక జాయింట్ కలెక్టర్ గారికి కానీ సమస్యలున్న వాళ్ళు పిటిషన్ సమర్పిస్తే వాళ్ళు ఆ శాఖ వారిని పిలిచి అది పరిష్కరించమని అక్కడే ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది. దానికి సంబంధించిన హాల్ ఇది. బావుంది గదా! సమస్యలను అట్లా వెంటనే పరిష్కరించడం. ఇదంతా కోనసీమ ఏరియాలోని బజారు ప్రాంతం. ఇది మళ్ళీ కలసం, శుభకలశం. పైన చూసారా మనం దేవుడి దగ్గర కలశంలాగా పెట్టుకుంటాం గదా! కొబ్బరికాయని అట్లా కలశంలాగా ఏర్పాటు చేశారు. దీన్ని కోనసీమ శుభకలశం అని అంటారంట అమలాపురంలో. బావుంది గదా! ఇదంతా మార్కెట్ ఏరియా, బిజీ సెంటర్. ఈ కోనసీమ ప్రాంతంలో రోడ్ సైడ్ కూడా ఇట్లా వెంటనే లైవ్‌లో మనకి పూతరేకులు చుట్టేసి ఇస్తారు. ఇదంతా కోనసీమ ఏరియాలోని రోడ్ సైడ్ ప్రాంతం ఇదంతా. బావుంది కదా!
పచ్చపచ్చగా ప్రకృతి రమణీయత మధ్య కోనసీమ ప్రాంతం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.